సార్. సరే, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా బాలకోటే గారు, సారీ, యా ప్లీజ్ కంటిన్యూ. వెంకటేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఒకటి చెప్పి మీ మాటలకి నేను సమాధానం చెప్తాను. చాలా మీటింగుల్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా, ఎంఆర్ఓ తప్పు చేసినా నన్నే అంటారు, ఒక ఎస్ఐ తప్పు చేసినా నన్నే అంటారు. తప్పనిసరిగా తప్పులు సరిదిద్దుకొని తప్పులు చేయకుండా పరిపాలన చేయండి అని చంద్రబాబు నాయుడు గారు పనిగట్టుకొని చెప్తారు. మందలిస్తారు, హెచ్చరిస్తారు, చర్యలు తీసుకుంటారు. ఈ సాయి కృష్ణ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి కక్షపూర్త వాతావరణం కానీ అతగాడి మీద దురుద్దేశం కానీ లేదు లేదు లేదు. రెండోది, ఇది పర్టిక్యులర్ సంఘటన, ఇది కేవలం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన. దిట్ ఈస్ నాట్ ఏ యూనివర్సల్. పర్టిక్యులర్ నిర్దిష్టత వేరు, విశ్వవ్యాప్తం వేరు. మొత్తం పోలీసు వ్యవస్థ ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేయటంలా, లేదా టోటల్గా ప్రభుత్వం ఆ దిశగా నడవటంలా, ఒక పర్టిక్యులర్ అంశం మీద సంబంధిత నాగరాజ్ అనే సిఐ వ్యవహరించిన తీరు దీనిగానే చూడాలి. మూడో మాట, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కృష్ణలంక వెళ్ళి పరామర్శించడాన్ని మీరు అభినందించారు జర్నలిస్ట్గా, నేను కాదనను. కానీ అలా పరామర్శించే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అని అంటా నేను. నిజంగా నీ పరిపాలనా కాలంలో డాక్టర్ సుధాకర్ మనోవేద, ఒక డాక్టర్ దట్ ఈజ్ ఆల్సో కస్టోడియల్ టార్చర్, పోలీసే, నువ్వు పరామర్శించి ఉంటే, లేదా డ్రైవర్ సుబ్రహ్మణ్యం యొక్క కుటుంబాన్ని నువ్వు పరామర్శించి ఉంటే, శిరోమన్నం వరప్రసాద్ నువ్వు పరామర్శించి ఉంటే, రైలు పట్టాలపై కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబాన్ని నువ్వు పరామర్శించి ఉంటే, డాక్టర్ అచ్చెన్న నువ్వు పరామర్శించి ఉంటే, తప్పనిసరిగా ఇప్పుడు వెళ్ళటానికి కూడా మద్దతు పలుకుదాం. నీ పరిపాలన హయాంలో పోలీసులు నువ్వు ఛాలెంజ్ చేశావు, నువ్వే చెప్పావు, డీజీపీ సవాంగ్ ద్వారా చెప్పావు, చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పులేస్తే రాళ్ళేస్తే అది భావ ప్రకటన స్వేచ్ఛ అని ప్రకటించావు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తే నా కార్యకర్తలకు బీపీ వస్తుంది అని అంటున్నావు. ఈ రోజు కూడా మళ్ళీ నేను అధికారంలోకి వస్తే, మీరు ఇచ్చిన విత్తనం చెట్టు అయితే మా కార్యకర్తలు ఏదైనా చేస్తే నేను అడ్డు చెప్పను అంటున్నావు. కాబట్టి నీకు అర్హత లేదు. నువ్వు కేవలం రాజకీయం కోసమే వెళ్ళావు. అది కాపు సామాజిక వర్గం కుర్రోడు కాబట్టి ఆ కాపు సామాజిక వర్గాన్ని ప్రాధాన్యం చేసుకొని జనసేన మీదో, పవన్ కళ్యాణ్ గారి మీదో, లేదంటే తెలుగుదేశం పార్టీ మీదో, ప్రభుత్వం మీదో దాడి చేయడానికి వెళ్ళావు. నీకు నైతిక అర్హత లేదు అంటున్నా నేను. మొత్తం నీ పరిపాలన చూసుకోండి. అసలు ఆ పరిపాలన కుదేలవటానికి కారణమైంది. ఇప్పటికి కూడా ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్సీ పదవును తీయమని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులు గగ్గోలు పెట్టినా ఇప్పటికి నువ్వు తొడల మీద కూర్చోబెట్టుకుంటున్నావు దుర్యోధనులాగా. ఎక్కడ నువ్వు మాట్లాడలా. ఏనాడు వెంకటకృష్ణ గారి లాగా డాక్టర్ సుధాకర్ మీద నీ సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టలా, డ్రైవర్ సుబ్రహ్మణ్యం అంశం మీద నువ్వు డిబేట్ పెట్టలా, శిరోమణి మీద డిబేట్ పెట్టలా, అమరావతి విషయం మీద నువ్వు డిబేట్ పెట్టలా, బాలకోట ఇలాంటి ఒక దళిత నాయకుడిని నువ్వు పిలవలా. ఏంటి నీ ప్రాతిపత్యం? నువ్వు ఏదో చెరువు దగ్గర కనుక ఒంటికాలు జపం చేసినట్టు కొంగ, నేను శాకాహారిని, మాంసాహారం మానేశానని చేపలకి పిట్టకథలు చెప్పినట్టుగా మీరు కృష్ణలంక అంశాన్ని దగ్గర తీసుకొని ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నావు. నా ముఖ్యమంత్రి సింగపూర్లో ఉండి కూడా ఆదేశాలు చేశాడు. పవన్ కళ్యాణ్ గారు బాధ్యత పడ్డారు, రేపో మాపో బాధ్యత పడతారు. నిజానికి ఆ తల్లి గర్భశోకం తీర్చలేనిది, ఏ బిడ్డను కోల్పోయినా గర్భశోకమైనా సరే తీర్చలేనిది. వాళ్ళ బంధువులకు మాట్లాడే అర్హత ఉంది, వాళ్ళ నాయకులకు మాట్లాడే అర్హత ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ అర్హత నేను అడుగుతున్నా. ఏ అర్హత ఉందంటున్నా. నువ్వు నీ ప్రభుత్వంలో ఇలాంటివి జరగకపోతే సార్ చాలా మరణాలు మనకు తెలియదు. వెంకటకృష్ణ గారు ఈ సోషల్ మీడియాలో వైసీపీ మంద చేసిన హననానికి చాలా మంది మహిళలు చనిపోయారు. ఓంప్రకాష్ ఏమైపోయాడండి మద్యం ధరల మీద మాట్లాడి? మృతదేహం కూడా దొరకలేదు కదా సార్, మృతదేహం దొరకలా. మదనపల్లిలో ఎన్నో శవాలు లేని మన దృష్టికి వచ్చింది 5-6 అంశాలే. నువ్వు ఎస్సీల మీద ఎస్టీ కేసులు పెట్టి బేడీలేసి బస్సులో తిప్పావు, కృష్ణాయిపాలెం రైతులు జైల్లో పెట్టావు, ఎవరికి ఊపిరాన్ని ఇచ్చావు. నీ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమే దళితులు ఉసురు తీయటం. మేం ప్రాణాలు పెడితే ఈ ప్రభుత్వం వచ్చింది సార్, ప్రాణాలు పోతే ఈ ప్రభుత్వం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడతారంటున్నా నేను. మళ్ళీ సిబిఐ విచారణ, నీ బాబాయ్ హత్య కేసులోనే సిబిఐ విచారణ వద్దని నువ్వు వెనక్కి తీసుకొని సాయి కృష్ణ విషయం మీద సిబిఐ విచారణ ఎలా కోరుతావు? నేను జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటున్నా, ఇంకా వైసీపీ నాయకులు ఎవరైనా అడగొచ్చు.
అది ప్రభుత్వం చూసుకుంటుంది, లేదా విచారణ సంస్థ చూసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రైట్ లేదంటున్నా. మీ పరిపాలన కాలంలో జరిగిన తప్పిదాలని ముందు వాటి క్షమాపణ చెప్పండి. పోనీ వెళ్ళారా? వెంకటకృష్ణ గారు సూటిగా అడుగుతున్నారు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించారా? ఆ రోజున సుబ్రహ్మణ్యం భార్య గర్భవతి. మీరు పోస్ట్ మార్టం కూడా జరగకుండా ఆ అమ్మాయిని కొనుగోలు చేసే ప్రయత్నం చేశావు. డాక్టర్ సుధాకర్ తల్లి 70 సంవత్సరాల తల్లి చెప్పింది, అమ్మా మీరు రామాకండి అమ్మా ఆసుపత్రికి, మీ మీద కూడా కేసు పెడతారమ్మా అని నా కొడుకు రానిచ్చేవాడు కాదు అని నేను ఆవేదనతో చెప్పింది. నేను ఆ కుటుంబాన్ని కలిసా, ఆ బిడ్డలను కలిసా. ఇప్పుడు కూడా సాక్షులను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. కొనుగోలు చేయటమే, రెండోసారి జైలు పోయినా కూడా ఇంకా ఎమ్మెల్సీ పదవి ఇలా. అదే కదా. అసలు ఇంత ప్రైవేట్ అర్థం కావట్లా. నువ్వు నేరగాలనే గజమాలలేసి, నువ్వు క్షీరాభిషేకం చేసి, పాలాభిషేకం చేసి, ఇదిగో ఒక మంచోళ్ళు అప్పు చెప్తున్నాను. ఎవరు? నీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిందేంటి? లేదా ఇప్పుడు అట్టపెట్టి ఇంకొన్ని కనుమూరి నాగేశ్వరరావు కొడుకు అరెస్ట్ అండి సునీలు మద్యం ముడుపుల కేసులో. నిజానికి ఇటువంటి నేరగాల మీద చట్టంగానే ప్రవర్తిస్తుంది. ఈ రోజు కూడా ప్రభుత్వం సాయికృష్ణకి సంబంధించిన అంశం మీద ఈ రోజు కాకపోయినా రేపైనా విచారణ కమిటీ తేలిస్తే నిజాలు నిగ్గు తేల్చి చంద్రబాబు నాయుడు గారి నుంచి మీకు తెలియదే ఉంది వెంకటకృష్ణ గారు. అరే తన పార్టీ కార్యకర్త భారతిరెడ్డి మీద పోస్ట్ పెడితే అరెస్ట్ చేసిండండి లోకేష్ గారు. తన కార్యకర్తనే భరోసా. అదే ఆ నేపథ్యంలోనే మనం చూస్తే ఒకసారి శాంతిప్రసాద్ గారు, ఇది ప్రభుత్వానికి సంబంధించి ఒక